మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు నామానికి మహిమ కలిగేది గాక. అందరూ చెప్పమా ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు ఇంతవరకు మనతో ఉండి చక్కగా నడిపిస్తూ ఉన్న విధానం బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని వాక్యములోనికి మన ప్రభునందు ప్రియమైన ఒక్కసారి అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం మనం చదువుకుంటూ ఉన్నాము. 17వ అధ్యాయము ఎన్నో చెప్తారా? 30వ వచనము అద్భుతమైన మాట రాయబడ్డది. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభు. ఇంతవరకు తోడుకోండి, 2 వారంలో మమ్మల్ని నడిపించారు. ఈ లేఖన ద్వారా కొన్ని నిమిషాలు మనతో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలంటే దేవుడి రాకడ సమీపిస్తుంది. ఆ అజ్ఞాన కాలం ముందు ఆయన చూసి చూడనట్టుగా ఆగిపోయాడు, కానీ ఇప్పుడు అందరూ కూడా అంతటా కూడా మార్పు చెందాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని ఆజ్ఞ, దేవుని రాకడ గురించి కూడా సూచనలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు ప్రభు, చెప్పారు కదండి. భూకంపాలు జరుగుతాయని చెప్పారు. మరి భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, అక్రమము భయంకరంగా విస్తరిస్తూ ఉన్నది, ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ కూడా మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. అయితే మనం మారు మనసు పొందిన మనము మన మనసు ఎలా ఉండాలి, ఎలాగా ఉండకూడదు. హల్లెలూయా. మారు మనసు పొందిన మన మనసు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన మనసు ఎలా ఉండాలంట? ఒకటి, స్థిరంగా ఉండాలంట. స్థిరమైన మనసు ఉండాలి. రెండోది, సాత్వికమైన మనసు ఉండాలి. మూడోది చెప్పండి, దేన మనసు ఉండాలి. నాలుగోది, నలిగిన మనసు ఉండాలి. ఐదోది, యథార్థమైన మనసు ఉండాలి. ఆరోది, నమ్మకమైన మనసు ఉండాలి. ఏడోది, నిబ్బరమైన మనసు ఉండాలి. హల్లెలూయా. ఏం మనసు ఉండాలంటే? నిబ్బరమైన మనసు. కొంతమంది కొంత బాధలు ఉన్నారనుకోండి, మనసు నిబ్బరం చేసుకోండి అంటామా లేదా? అంటాం కదా. చెప్పండి, ఈ మనసు నిబ్బరంగా ఉంటే బాడీ అంతా నిబ్బరంగా ఉంటుంది. కొంతమంది బాగోలేదు అనుకో, నా మనసు బాగలేదు, ఇప్పుడు నాతో మాట్లాడు, ఒక అరగంట నాతో మాట్లాడు అంటావా లేదండి? ఏం బాగోకపోతే? మనసు బాగోకపోతే. కాబట్టి ప్రభునందు ప్రియమైన మనసు చాలా శ్రేష్టమైనది, మనసు చాలా యాగమైనది. మనసు ఎటువంటిదంటే కరెంటు కంటే చాలా స్వీట్. మన మనసులు ఇక్కడ ఉంటాం, కానీ మనసు ఎక్కడికో పోతుంది. ఒకసారి మన మనసు ఎక్కడికో పోతుంది ప్రభునందు ప్రియమైన. కాబట్టి నిబ్బరమైన మనసు కావాలి. నిబ్బరమైన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఆ మనసును చూస్తాడండి. హల్లెలూయా. అయితే మన మనసు ఎలా ఉండకూడదు ఈరోజు మరి 7 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు మన మనసు ఎలా ఉండకూడదు అంటే ఒకటి తీద్దాం ఒకసారి. మన మనసు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాము. ఎలా ఉండకూడదు అంటే 12వ కీర్తన భాగము 2వ వచనం అండి. 12వ కీర్తన భాగము 2వ వచనం. కీర్తన భాగంలో నుంచి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడువారు, మోసకరమైన మనసు గలవారై హెచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చూడండి, ఏ మనసు ఉండకూడదంటే మారు మనసు పొందిన ప్రజలు, మార్పు చెందిన దేవుని బిడ్డలకి, మారు మనసు పొందిన దేవుని బిడ్డలకి ఏ మనసు ఉండకూడదంటే
మోసకరమైన మనసు ఉండకూడదు. ఏ మనసు ఉండకూడదండి? మోసకరమైన మనసు. అంటే ఈ మోసకరమైన మనసు ఎవరికి ఉంటుందంటే భక్తిహీనులకు ఉంటుంది, బుద్ధిహీనులకు ఉంటుంది, బుద్ధిమంతులకు ఉండదు, దేవుని ఎరిగిన బిడ్డలకు ఉండదు. ప్రేమ ఉన్నారా? ఒకరు మోసం చేయాలని ఆలోచన కానీ, ఒకరు మోసం చేయాలని తలంపు కానీ ఎవరికి ఉండదండి? దేవుని బిడ్డలకు ఉండదు. ఈ రోజుల్లో అంతా మోసమే కదా. మోసంతో ఉన్నారు చాలా మంది ప్రజలు, మోసంతో సంపాదిస్తున్నారు చాలా మంది ప్రజలు, కష్టపడకుండా మోసం చేసి బ్రతుకుతున్నారండి. వాళ్ళు ఏ మనసు కలిగి ఉన్నారంటే మోసకరమైన మనసు అండి, మోసకరమైన మనసు. ఈ రోజుల్లో చాలాసార్లు మనం మోసపోతూ ఉంటాం. ఈ రోజు చాలా మంది ప్రజలు అయ్యో నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా సున్నా కనపడుతుందని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎలాగైపోతుందంట, వాళ్ళు అడుగుతున్నారు మీకు ఫోన్ వస్తుంది, ఏమవుతుందంట అది చెప్తారు కదా నెంబరు, 4 నెంబర్లు, ఓటీపీ నెంబర్ అవుతుంది చెప్పండి మీకు బ్యాంకులో బ్యాలెన్స్ పడుతుంది అంటారు అంతే. లేకపోతే మీకు ఇలాగ వచ్చేది బొంబాయిలో ఉన్నాయి, వచ్చేసి వస్తువులు అన్నీ వచ్చేసి బొంబాయిలో ఉన్నాయంట. మొన్న నాకు ఒకరు ఫోన్ చేశారు, మీ పేరు మీద వచ్చాయండి, బొంబాయిలో ఉన్నాయి, మీ పేరు మీద అది తీసుకురావాలంటే 10,000 పంపించాను అన్నారు. అది 1,50,000 సింతి అంట ఆ వస్తువులు. మీకు అన్ని బెనిఫిట్ ఉన్నాయంట. ప్రియమైన ఏంటంటే మనం ఎప్పుడైతే బ్యాంక్ పంపిస్తామో దాని నుంచి ఏమవుతుంది అంటే అందరూ కూడా మోసకరమైన మనసు, ఒకరికి మోసం చేయాలని తలపెడతా ఉంటారు. ప్రేమ వాళ్ళారా, ఈ లోకం అలాగే జీవిస్తుంటారు. ఈ లోకం అంతా కూడా మోసం చేసే బ్రతుకుతూ ఉన్నారు. యథార్థమైన మనసు కలిగి, నమ్మకమైన మనసు కలిగి, మంచి మనసు కలిగి ఎవరు కూడా ఈ రోజుల్లో బ్రతుకుతలేదు. ఒకరిని మోసం చేయాలని ఆలోచన చాలా మందికి ఉన్నారు, చాలా మంది కలిగి ఉన్నారు. అయ్యో ఇది వాళ్ళకి చెందిందే కదా, వాళ్ళకి చెందింది మనం ముట్టుకోకూడదు కదా, వాళ్ళకి చెందింది మనం అక్కడే దాంట్లో అడుగు పెట్టుకోకూడదు అని ఉంటుందా చాలా మందికి? లేదు. తోడబుట్టినలు కూడా ఉండలేదు, అన్నదమ్ములు కూడా ఉండలేదు, తోడబుట్టినలు అక్క చెల్లెలకు ఉండలేదు. ప్రేమ వాళ్ళ ఒకరిని మోసం చేయాలి, ఒక ఇంచు భూమి కోసము మోసకరమైన మాటలు మాట్లాడేవారు ఎంతో మంది కనపడుతున్నారు. అంత ఎందుకు మనందరికీ తెలుసు కదా, ఏసేపు ఎటువంటి వాడండి? మోసగదా. ఏసేపు ఎటువంటి వాడంటే చిన్న వయసు నుంచే అన్న తమ్ముడు ఏ చెడు చేసినా వెళ్ళిపోయి తండ్రికి చెప్పిపోడంట. ఆయన ఒక కళ కన్నాడు అంతే. కళ కానీ ఆ కళబాబు అన్నదమ్ముడు పంచుకున్నప్పుడు వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది తెలుసా? ప్రేమ వాళ్ళరా, ఒకసారి మీరు ఆది కాండము 37:18 మీరు తల చదువుకున్నట్లయితే ఆయన కనపడుతున్నది, ఆడు కలగన్నవాడు వస్తున్నారా, ఆయన చూడవాలి కానీ మనసంతా మారిపోయింది. పాపం అడవిలో ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎదికి వాళ్ళు భోజనం తీసుకొస్తే ఏం తీసుకొచ్చారండి? వాళ్ళకి భోజనం తీసుకొచ్చారు. ప్రభు ఆకలితో ఉన్నాం రా బాబు, ఎలాగైనా తమ్ముడు ఎలా తీసుకొచ్చాడు, ప్రేమతో ఏం చేయాలో చేర్చుకోవాలి, కానీ దూరంగా ఉన్నాయి చూడవద్దుకి అంటున్నారండి. చూడవద్దు కానీ మనసు మారిపోయిందండి. మోసకరం ఏమో మారిపోయిందంటే కళ్ళ కన్నా వాడు వస్తున్నారా, మనం వాళ్ళ కాళ్ళు ముక్కాలంటారా, వాడిని బ్రతకనేయకూడదు, వాడిని చంపేవాలని చెప్పేసి మోసం చేయాలని రకరకాలమైన ఆలోచన. ప్రేమ వాళ్ళరా, రకరకాలమైన మనస్తత్వం. అదే మన తోడబుట్టినాడు కదా, మనకి మన తండ్రి ఒకడే కదా, తల్లులు వేరైనా తండ్రి ఒకడే కదా అని ఆలోచన లేదంటే ప్రేమ వాళ్ళరా, అతను మోసం చేద్దాం అనుకున్నారు, మోసం చేశారు. మోసకరమైన మనసుతో ఆలోచించారు, మోసకరమైన మనసుతో ఆలోచించి కొట్టి గొంతులో పాడేసి చంపేద్దాం అనుకున్నారు ప్రేమ వాళ్ళరా. కానీ దేవుడు చంపనేకుంటే ఏం చేశారంటే వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళకి అమ్మేసరికి మోసం చేసి మళ్ళీ అమ్మేసినట్టు ఊరుకున్నారండి. మళ్ళీ ఊరుకున్నారని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నీ ఏ చంపేసిందని వస్త్రాన్ని తీసుకెళ్తారు. ఎంత మోసం! తోడబుట్టిన వాళ్ళు పట్ల ఎంత మోసం చూడండి, ఎంత మోసకరమైన మనసు గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. కానీ దేవుడు వదిలిపెడతాడా? మోసపోయినా దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. యేసేపు మోసపోయిన అన్నలే వెళ్ళిపోయాడు. నా తోడబుట్టిన వాళ్ళు వెళ్ళిపోయాడు. అయ్యో నా తోడబుట్టిన ఆకలితో ఉంటారని వెళ్ళిపోయాడు యేసేపు. తోడబుట్టినారని వెళ్ళిపోతే, అయ్యో వాళ్ళ ఆహారం లేక ఉన్నారని వెళ్ళిపోతే ప్రేమోళ్ళరా ఆఖరికి మోసపోయాడు అన్నల చేతిలో. కానీ దేవుడు మోసపోయిన అతన్ని హల్లెలూయా ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడండి.
హల్లెలూయా. ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయి ఒక్కోసారి మనం మోసపోతాం, మోసకరమైన మనసు కలవారితో మనం మోసపోతాం. ప్రేమలో మోసపోయిన బాధపడ అవసరం లేదు, దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూడకుండా ఉండలేడు. అయితే మనకి ఏ మనసు ఉండకూడదంటే మోసకరమైన మనసు ఉండకూడదు. ప్రేమవలరా మీరు మొదటి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం చదివితే 8-9 చదివితే దావీదు గురించి అద్భుతమైన మాట కనపడుతుందండి. దావీదు గురించి అద్భుతమైన మాట కనపడుతున్నది. ఏ మాట అంటే ప్రియమైన పిల్లరా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అయితే అతని ఎలబవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియచేయము. ఇక్కడ ఎంతో మంచి ప్రవణ 18:9 అనుకుంటారు, 18:9 అనుకుంటారు, సారీ అండి. అక్కడ దావీదు గురించి ప్రేమవలన ఎంత భయంకరంగా మోసపోయారంటే దావీదు మోసపోలేదండి. దావీదు మోసపోలేదు. యుద్ధం చేసినందుకు రాజు ప్రకటించాడు, నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని. అక్కడ యుద్ధం జరిగిన తర్వాత రాజు ఏం చేశాడండి? ప్రకటించాడండి, నా కూతురు నుంచి వివాహం చేస్తానని. వివాహం చేసిన తర్వాత ఆయనలో గొలియాతును చంపిన తర్వాత ప్రేమవలన ఏ మనసు వచ్చిందంటే మోసం చేద్దామని మనసు వచ్చిందంట. ఎవరికి? సౌలుకి. ఏం చేద్దామని వచ్చిందండి? మోసం చేద్దాము. ఆయన బ్రతకడానికి వెళ్ళలేదు, భోజనాన్ని పిలిచాడు. భోజనాన్ని పిలిస్తే చక్క వడ్డించే బదులు మోసంతో ఏం చేస్తున్నాడు సార్? ఈ టీసీని చంపుతున్నాడండి. మోసకరమైన మనసు ఆయనలో ఉన్నది. ఎందుకంటే ఆయనలో ఉన్న దురాత్మ ఏం చేస్తుందంటే ఆయన మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. పిలుస్తున్నాడు, సంపదమని చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, సంపదమని చూస్తున్నాడు. ఎంత మోసకరమైన మనసు ఒకసారి ఆలోచించాను. సొంత అల్లుడే, మళ్ళా కూతురు నుంచి అల్లుడే. అయ్యో నా కూతురు ఏమైపోతుంది అన్న ఆలోచన, అయ్యో నా కూతురు భర్త లేని వాడు అయిపోతుంది అన్న ఆలోచన లేదండి ఆయనకి. ప్రియమైన పిల్లరా, దావీదు మీద మోసకరమైన మనస్సు కలిగి ఉన్నాడండి సౌలు రాజు. మోసకరమైన మనసు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. దొరకలేనంటుంది కదండి. అది తర్వాత వేరే అధ్యాయం అనుకుంటాం. ప్రేమవలన చాలా భయంకరమైన మోసకరమైన మనసు సౌలు కలిగి ఉన్నాడు. దావీదు చేసిన తప్పే ఉన్నది. గొలియాతును చంపడం తప్పండి? చెప్పనమ్మా. గొలియాతు దేవుని తిరస్కరిస్తున్నాడు. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు అందరిని కూడా తిరస్కరిస్తే ఫిలిష్తీయులు అందరూ కూడా భయంకర రంగులేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. గొలియాతు ఏం చేస్తున్నాడంటే, ఓ మీది ఏమి లేదండి, మీలో సారత్వం ఉన్నదా, మీలో అది ఉన్నదా, ఇది ఉన్నదా అని రకరకాలుగా రెచ్చగొడుతూ ఉన్నాడు ఆయన. గొలియాతు రెచ్చగొడుతుంటే అందరూ వెనకెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ముందుకు వస్తలేదు. దావీదు మాత్రమే హల్లెలూయా శ్రమ గల దేవుడిని తిరస్కరించడానికి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించడానికి ఏర్పాటు వాడని ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడండి. ఆయన చేసిన తప్పు ధైర్యంగా ముందుకెళ్ళిపోయి గొలియాతును చంపినందుకు దావీదు మీద మోసకరమైన మనసు కలిగి ఉన్నాడండి. ఎంత మెచ్చుకోవాలి. అయ్యో ఇశ్రాయేలు ప్రజల్లో కానీ నా యుద్ధంలో ఉన్న సైన్యం కానీ ఎవరు కూడా చంపలేని ఎవరు త్యాగము చేయలేదు. నువ్వు చిన్నవాడివైనా మంచి త్యాగము చేసావని అతన్ని మెచ్చుకోవాల్సిన బదులు ఏ మనసు వచ్చిందని ఆయనకి? మోసకరమైన మనసు అండి. అతను సంపాలి తమురుతా ఉన్నాడు. ప్రేమ వదిలిపెట్టలేదు. తమురుతా ఉంటే దావీదు పారిపోతూనే ఉన్నాడు. తప్పించుకొని పారిపోతున్నాడు. ఒకరోజు దావీదుకే దొరికేశాడు సౌలు. దావీదుకే దొరికేశాడు. ఏం చేయాలి చెప్పండి? చంపినవాడిని, నన్ను చంపుతానన్నవాడిని ఏం చేయాలి చెప్పానండి ఒకసారి. కానీ అతను చంపకుండా ఆ దావీదుకి మోసకరమైన మనసు లేదు. అయ్యో నన్ను మోసం చేస్తున్నాడని నేను కూడా మోసం చేయాలని ఆలోచన లేదండి. ఇప్పుడు ఏమైంది బిడ్డలారా? కాబట్టి దైవ బిడ్డలుగా మనకి ఏముండకూడదంటే మోసకరమైన మనసు ఉండకూడదు. కొంతమంది మోసకరమైన మనసుతో బ్రతుకుతూ ఉన్నారు. మన దేవుని ఎరిగిన వారు, మారు మనసు పొందిన వారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక నష్టం కలిగినను మనం మోసం చేయకూడదు. ఒకరిని మోసం చేసి అన్యాయం చేయకూడదు. ప్రేమవన దావీదు అంటాడు, నష్టం కలిగినను మాట తప్పనంటాడండి. నష్టం కలిగినను మాట తప్పకూడదు. కొద్ది నష్టాలు కలిగితే
కొన్నిసార్లు మనం మోసపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం మోసపోతూ ఉంటాం మోసగాలతోటి తెలియక. కాబట్టి మనము మోసకరమైన మనసు ఉండకూడదు. ఇంకొక అతన్ని చెప్పేసి నేను ముందుకెళ్తాను. ప్రిమోలరా 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3-6 చదివితే అక్కడ గెహాజీ కూడా ఎటువంటి మనసు ఉన్నాడు తెలుసండి? మోసకరమైన మనసు కలిగి ఉన్నాడు. అక్కడ సిరియా రాజుకి ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చిందండి. ఏమొచ్చిందండి? ఇక్కడ ఉన్నారు అందరూ. రాజుకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఆ రోజుల్లో రాజు అయినా ఎవరైనా కుష్ఠరోగం వస్తే ఊరు అవతలకి వదిలేసేవారు. ఊరు అవతలకి ఏం చేయాలండి? వదిలేవాళ్ళండి. ఊరు అవతలకి పంపించేవాళ్ళు. ఊరు ఎక్కడ మనుషులు సంచరించిన ప్రదేశంలో వదిలేసేవారు, తీసుకెళ్ళిపోయి. రాజుకు వచ్చింది, భారీ బాధపడిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అక్కడ ఇశ్రాయేలు చిన్నది ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నది. ఏంటి అమ్మగారు మీరు బాధపడుతున్నారు? అమ్మగారు మీరు ఎందుకు బాధపడతారంటే, మీ యజమానుడికి కుష్ఠరోగం వచ్చిందంటే, అయ్యో మా ప్రాంతంలో ఒక దైవజన్ ఉన్నాడు, మా ప్రాంతంలో ఒక దైవజన్ ఉన్నాడు, ఆయనతో ప్రార్థన చేసుకుంటే బాగైపోతుంది అని చెప్పినప్పుడు ప్రిమోన దైవజన్ పిలిపించానంటే, పిలిపించాను కదా మనమే వెళ్దామంటే, ఆ దైవజన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏం చేయదయ్యా? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మురగాను. హల్లెలూయా. యోర్దాను నదిలోకి వెళ్ళి ఎన్నిసార్లు మురగమన్నాడండి? 7 సార్లు మురిగాడండి. ఇంకా స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి నేను చెప్తాడు. ప్రిమోలరా మురిగిన రోజుల్లో పరస్పర దేహంలాగా వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషంతో మంచి కానుకలు ఇచ్చి పంపించాడు దైవజనానికి. ఇచ్చి పంపిస్తే దైవజనానికి కానుక తీసుకున్నాడా? చెప్పనమ్మా, తీసుకోలేదు. కానుక తీసుకుంటూ పంపించేస్తుంటే గెహాజీ అంటున్నాడు నేను పంపించేస్తానని చెప్పేసి దైవజనాన్ని వదిలేసి ప్రిమోలరా ఆ కానుకలన్నీ గెహాజీ తీసుకున్నాడు. కానుకలన్నీ గెహాజీ తీసుకొని పరుగు మళ్ళీ దైవజనానికి వచ్చాడు. అయ్యా గెహాజీ ఎక్కడికి వెళ్ళామంటే ఏదో షో చెప్తుంటే, నా మనసు నీతో రాలేదా? హల్లెలూయా. నా మనసు నీతో రాలేదా అంటే దైవజనం మోసం చేద్దామని ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసే ద్వారా ఆయనకి ఏం నష్టం కలిగింది తెలుసా? ఆ కుష్ఠరోగం ఆయనకు వచ్చింది. ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగంతో గెహాజీ చనిపోయాడు. ఒక దైవజనుడు శిష్యుడైన ఎలీషా శిష్యుడైన ప్రిమోన్నర ఎలీషా దగ్గర ఉండే గెహాజీ ఏం ఆశించాడంటే ధనాన్ని ఆశించాడు, డబ్బును ఆశించాడు, కానుకలు ఆశించాడు. ఈ రోజుల్లో చాలా మంది ప్రభునందు ప్రిమోన్నర కానుకలు దేవుని సన్నిధిలో పడినప్పుడు కొంతమంది ఆశించే వాళ్ళు ఉంటారండి. మన దగ్గర కదండి కొన్ని సంఘాల్లో ఆ డబ్బులు ఆశించే వాళ్ళు ఉంటారు. అవి ఆశించకూడదు, దేవుని సొమ్మాన్ని మనం ఉంటారు కదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన గెహాజీ ఆశించి ప్రిమోలరా మోసం, దైవజనం మోసం చేసి మోసకరమైన మాటలు చెబుతూ ఉన్నాడు ఆయన. మనందరికీ తెలుసండి ఎవరండి? ఇస్కరియోతు యోధ. దేవునితో ఉంటూ, దేవునితో నడుస్తూ, దేవునితో తింటూ 12 మందిలో ఒక్కడు ఆయన. ఆయనకి ఏ మనసు వచ్చిందంటే మోసకరమైన మనసు వచ్చిందండి. యోధకు కూడా మోసకరమైన మనసు వచ్చింది. వెళ్ళిపోయి నేను అప్పచెప్తాను, యేసు ప్రభువుని నీకు అప్పచెప్తాను, నాకు ఎంత డబ్బులు ఇస్తారని డబ్బులు బేరం ఆడుకున్నాడండి. ప్రేమ వాళ్ళు బేరం పెట్టుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు రొట్టె రాక్షస ఇస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు నన్ను ఒకరిని అప్పచెప్పుపోతుంటే అందరూ అంటున్నారు ప్రభా నేనా అంటుంటే ఈయన అంటాడు నేనైతే కాదు ప్రభా, నేనైతే అందరు నేనా అంటుంటే ఈయనేమంటాడు నేనైతే కాదు కదా ప్రభా, అది నీకే తెలియను అంటాడండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రభుతో ఉంటూ కూడా, ప్రభు పెట్టిన తింటూ కూడా ఏ మనసు అన్నాడండి? మోసకరమైన మనసు. ఆ మనసు అక్కడికి ఏమైపోయింది? ఆయన అంతటికి ఆయనే ఒరే చేసుకున్నాడు. ఏమైనా సాధించాడా? 39 ఎన్ని నాణాలు కప్పేసుకున్నాడు. ఏమైనా సాధించాడంటే అది వేరే సంగతి కదా. మోసకరమైంది ఏదైనా సరే నిలవదండి. ప్రేమ వాళ్ళు నిలుస్తుంది అనుకుంటారా చాలా మంది? నిలవదు, అప్పటికప్పుడు కనపడుతుంది. ఈ రోజులు చాలా మంది దేవుని నమ్మిన
మోసం చేయాలని ఆలోచన ఎవరికి ఉండకూడదు. హల్లెలూయా. అది పోతుంది పోని, దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తాడని చెప్పాలి, దేవుడు చూస్తాడని చెప్పాలి. కాబట్టి ఈ రోజుల్లో మనము మనసు మన మనసు ఎలా ఉండకూడదంటే మోసకరమైన మనసు మనలో ఉండకూడదు. రెండో మనసు ఎలా ఉండకూడదంటే ఒక జ్ఞాపం చేసి ముగిస్తాను. 25వ అధ్యాయం సామెతల గ్రంథము 25వ అధ్యాయము సామెతలు 25వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఎలా పోలి ఉన్నాడంటే గాలిని పోలి ఉన్నాడు. హల్లెలూయా. కపటమైన మనసు దానమిచ్చి, ఏ మనసు తెచ్చాడంట? కపట మనసుతో దానం ఇచ్చి డంబము చేస్తాడు. నేను చేస్తాను. డంబం అంటే తెలుసా? చెప్తారా? నేను చేస్తాను. ఆయన ఉన్నాడంటే నేను పట్టినే డంబం కదా. కొంతమంది పొగట్లంటే చాలా మందికి ఇష్టం అండి. పొగుడు డంబం చేయకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటున్నదంట చెప్తారా? శరీరాశ, నేత్రాశ, జీవము, డంబము. హల్లెలూయా. లోకములో ఏ డంబం ఉన్నదంటే కపట మనసుతో చేస్తున్నాడు. అంటే మంచి మనసుతో చేస్తలేదు. మంచి మనసుతో చేస్తే అది వేరే సంగతి, దానం చేస్తాడు. కానీ కపటమైన మనస్సు చేస్తూ డంబం కొట్టుకుంటున్నాడు. ఆ డంబం కొట్టుకున్నవాడు ఎలా ఉంటాడంటే అక్కడ రాశాడు, వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. చూడండి, వర్షం వచ్చినట్టుగా మబ్బు అలాగే వేస్తుంది కదా. వర్షం ఉంటుంది, గాలి రావడానికి ఆ మబ్బు అంతా తిడిపోతుంది. అలా ఉంటుందంట. అదేమైనా ప్రయోగం ఉంటుందా? చెప్పడం ఉంటుందా? చాలా మబ్బు వేసేసింది అనుకోండి. మబ్బు వేస్తే మనకి ఎంత ఉంటుంది? అబ్బా ఇంత ఎండలో ఎంత మబ్బు వేసింది, మంచి వర్షం వచ్చేస్తుంది అనుకుంటుంది. గాలి అలాగే రాబోకి ఏమవుతుంది? మబ్బు విడిపోతుంది. వర్షం ఉండదా, నీరు ఉండదు, చుక్క ఉండదు. అలా ఉంటారంటే ఇలా కపటమైన మనస్సు. కానీ ప్రభు గురించి ఒక అద్భుతమైన మాట ఉన్నది. మొదటి పత్రిక 2:22లో, మొదటి పత్రిక 2:22లో ప్రభు పేతురు గారు అంటున్నాడు, ప్రభు ఆయన గురించి రాస్తున్నాడండి. ఆయన మనసు గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏం లేదంట, ఏ కపటము లేదంట. హల్లెలూయా. ప్రభు గురించి ఎంత మంచి మనసు చూడండి. ప్రభు గురించి రాస్తున్న పేతురు గారు ఏమంటున్నాడంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏమి లేదంట, ఏ కపటము లేదంట. హల్లెలూయా. కపటంగా మాట్లాడేవాడు కాదు మన ప్రభు. మంచి మనసు, కపటమైన మనసు మన ప్రభువుకు లేదండి. ప్రేమవాడ మన ప్రభువుకు లేదు. మనము ఎలా ఉన్నాము ఒకసారి ప్రభువు ఎలా, మన నోట కూడా కపటం ఉండకూడదు. హల్లెలూయా. కపటంతో దానము చేయకూడదు. కపటంతో దానము చేయకూడదు. దానం చేయొచ్చు కానీ అహంకారంతో కొంతమంది చేస్తారు. ప్రేమవాడ ప్రభువులో కపటం లేదు. ప్రభు వల్లే మనము కూడా, నీవు నేను కూడా ఏం చేయాలంటండి? మనం ఉండాలంటే కపటం లేని వారిగా ఉండాలంటే, కపటం లేని వారిగా మనం జీవించాలి. హల్లెలూయా. అందుకే ఒక దావీదు అంటాడు 32 కీర్తన భాగం 2 వచనంలో, 32 కీర్తన భాగం 2 వచనం ఏమంటాడంటే, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడని వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ఆత్మలో ఏమనకూడదంట? కపటము లేని వాడు. 32 కీర్తన భాగం 2 వచనం అండి. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటము లేని వాడును అదృష్టవంతుడు. హల్లెలూయా. ఏమంతులు ఏంటండి? అదృష్టవంతులు. ప్రేమ వలన ఆత్మలో కపటం ఉండకూడదు, మనసులో కపటం ఉండకూడదు. కాబట్టి ఈరోజు ఏ మనసు ఉండకూడదని విన్నామండి? ఒకటి మోసకరమైన మనసు, రెండోది కపటమైన మనసు ఉండకూడదంట. హల్లెలూయా. ఈ మనసు మనకి చెందింది కాదు.
దైవ బిడ్డలకు చెందింది కాదు. హల్లెలూయా. దైవ బిడ్డలు ఎప్పుడు కూడా మంచి మనసుతోటి, యథార్థమైన మనసు, నమ్మకమైన మనసు, దేన మనసు ఉన్నాయి కదండి, స్థిరమైన మనసు, ఈ మనసుతో మనం ఉండాలి తప్ప కానీ కపటమైన మనసు కానీ మోసకరమైన మనసు కానీ మనం బ్రతుకులు రాకుండా ఈ అంచె దినాలు ఉన్నప్పుడు మన మనసును మార్చడానికి అపవాది చెలరేగుతూ ఉంటాడు. అపవాది ఏం చేస్తాడండి? చెలరేగుతూ ఉంటాడు. మన తలంపులు మార్చడానికి, మన మనసు మార్చడానికి. వాడు చెలరేగినప్పుడు కూడా మన మనసు మారకుండా మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఎవరిని కూడా మనం మోసపరచకూడదు. ఎక్కడ కూడా కపటంగా మనం ఉండకూడదండి. ఎలా ఉండకూడదంట? కపటమగా మనం ఉండకూడదు, యథార్థంగా ఉండాలి. అలా ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడేమిటి నడిపించింది కాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళ మూసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళ మూసుకొని కొన్ని విషయాలు మనం ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మన మనసు ఎలా ఉండకూడదు అన్న మాట మనతో మాట్లాడుకొని వస్తున్నాడు. ఎలా ఉండకూడదంటే మోసకరమైన మనసు ఉండకూడదని, కపటమైన మనసు ఉండకూడదని మాట్లాడుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనము, మారు మనసు పొందిన మనము, మన మనసు ఎలా ఉంది, మన మనసులు ఎలా ఉన్నాయి? ప్రియమైన బిడ్డ ఒక్కసారి ఆలోచిద్దామా? ఒక్కసారి ఒకలా కపటముగా ఉన్నదా? ఒకలా మోసకరమైన మనసుగా ఉన్నదా? ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా ఎవరినైనా మనం మోసపరచము, ఎవరి ద్వారా ఎవరినైనా మోసపరచము, ఒకరు సంపాదించుకుంటాం, ఏదైనా పొందుకున్నామో మనకు తెలియదు కానీ దేవా నన్ను క్షమించయ్యా, మోసకరమైన మనసు నా జీవితంలో నాకు వీల్లేదయ్యా, కపట మనసు నాలో నాకు వీల్లేదయ్యా, కపటంగానే ప్రవర్తించడానికి వీల్లేదయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, కపట మనసు నాలో రానికి వీల్లేదయ్యా, నీ నోట్లో ఏ కపటము లేదయ్యా, ఆత్మలో కపటము లేని వాడు తగినట్టున్నావు ప్రభా. మేము అలా జీవించుటకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ఎవరి కృపతో నింపండి. ఎన్న వాక్యం ఆ హృదయంలో నీరు కట్టి ఫలపరిచేయండి. మేము వాక్యానుసారంగా జీవించుటకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.